తండ్రి అనేది ఒక ఇంట్లో అది ఒక గొప్ప భాగ్యముగా ఉంటుంది. నాన్న ఉన్నారు, అన్ని చూసుకుంటారు, నాన్న కష్టపడతారు, సంపాదిస్తారు, నాన్న ఉద్యోగం చేస్తారు, ఇంటికి తీసుకొస్తారు అనేది తండ్రి యొక్క పాత్ర ఎంతో అద్వితీయమైనటువంటిది. కానీ ఆ తండ్రి కుటుంబాల్లో లేకపోతే ఆ స్థానాన్ని భర్తీ చేస్తాడు పరలోకపు తండ్రి. ఆయన అంటున్నాడు, తండ్రి లేని వారికి, నలిగిన వారికి, విరిగి నలిగిపోయి అనేకమైన సమస్యలతో హృదయంలో వేదనతో ఉన్నటువంటి వారికి న్యాయం తీర్చేవాడు మన దేవుడు. నాన్న లేరేమో కొందరికి, నాన్న నువ్వు పుట్టగానే నువ్వు ఇంకా కళ్ళు తెరవక ముందే, నువ్వు ఇంకా అవగాహనలోకి రాకముందే నాన్న చనిపోయారేమో. కొంతమందికి అమ్మ చనిపోయిందేమో, లేదంటే నీ తండ్రి ఉన్నప్పటికీ విడిచి వెళ్లిపోయిన సందర్భాలు, కుటుంబంలో కొన్ని ఇబ్బందులు కలహాల వల్ల అమ్మా నాన్నలు చిన్నప్పుడే విడిపోయారేమో. నువ్వు ఎవరో ఒకరి పేరెంట్ సంరక్షణలో నువ్వు పెరుగుతూ ఉన్నావేమో. అయినప్పటికీ కూడా నీకు ఇవ్వబడిన భాగ్యం ఎంత గొప్పదంటే, యేసుని నమ్మిన ప్రతి ఒక్కరికి ఆయనే మంచి తండ్రిగా ఉండి నడిపిస్తాడు. దైవజనమా, పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయమని ఆ స్వాతంత్రాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆ తండ్రితో కలిసి నువ్వు వెళ్తున్నావు, ఆ తండ్రితో కలిసి నువ్వు ప్రయాణం చేస్తున్నావు, ఆ తండ్రి సన్నిధిని నీతో పాటు మోసుకుని వెళ్తున్నావు. ఈ తండ్రి నిన్నెన్నడు విడువుడు, ఆయన ఎడబాయుడు.